హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మనకి అనలిటిక్స్లో పింక్ కలర్ బాక్స్ ఉంటుంది కదా ఒకటి. సో దాని గురించి అయితే చెప్తాను ఈరోజు ఈ వీడియోలో. ఇక్కడ ఈ పింక్ కలర్ బాక్స్ వల్ల మనకి వ్యూస్ అసలు అది ఎందుకు ఇస్తారు, దానివల్ల ఏమన్నా మనకు ఉపయోగం ఉందా అనే డౌట్ చాలామందికి ఉంది. సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ థింగ్, ఆ గ్రాఫ్ జస్ట్ వ్యూవర్స్ ఏ టైంలో ఉంటున్నారు అంటే మీ వీడియోస్ చూసే వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ కాదు. ఇక్కడ మీ వీడియోస్ కామన్గా చూసే వ్యూవర్స్ అంటే ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఎక్కువగా చూసే వ్యూవర్స్ ఏ టైంలో ఆన్లైన్లో ఉంటున్నారు అనేది అయితే మనం చూసుకోవచ్చు అనమాట, కలర్స్ని బట్టి. ఇక్కడ మీకు గ్రాఫ్లో పింక్ కలర్స్ లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ వరకు పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. సో మీకు డార్క్ కలర్ ఎక్కడైతే ఉంటుందో ఆ టైంలో ఎక్కువ మంది వ్యూవర్స్ ఉంటున్నట్టు అనమాట. మరి దాని ప్రకారం పెడితే వ్యూస్ వస్తాయా లేదా అంటే అది మనకి జస్ట్ చూడడానికి అంతే. వ్యూవర్స్ ఉంటారు ఆ టైంలో ఆన్లైన్లో, అంతే. వాళ్ళు చూస్తారా లేదా అనేది మనం చెప్పలేము. సో మీకు ఒకవేళ దాని ప్రకారమే పెట్టాలి అనుకుంటే ఆ టైమింగ్స్ బట్టి, ఆ టైమింగ్ ఎలా చూడాలో కూడా చెప్తాను నేను. సో ఆ టైమింగ్ని బట్టి కనుక మీరు పెట్టాలి అనుకుంటే ఏ టైంలో ఆన్లైన్లో ఉంటున్నారో దానికి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ముందు పెట్టండి. అప్పుడు వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్లో కనిపిస్తుంది కదా మీ వీడియో. సో అప్పుడు చూసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది కన్ఫామ్గా వర్కౌట్ అవుతుంది అనేది నేను చెప్పను, బట్ ఇది మనం జస్ట్ ఊహించి చెప్పడమేనమాట. అంటే ఎప్పుడైనా సరే మన వీడియోస్ కంటిన్యూస్గా చూసేవాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తుంది మన హోమ్ పేజ్లో. ఇప్పుడు నా వీడియోస్ డైలీ చూసే వాళ్ళకి మీకు అర్థమవుతూనే ఉండొచ్చు. నేను వీడియో పెట్టిన వెంటనే హోమ్ పేజ్లో వస్తుంది. ఎందుకు వస్తుంది? మీరు డైలీ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి వస్తుంది. మీరు చూడడం మానేయండి 2 రోజులు, నా వీడియోస్ కనిపించవు. మళ్ళీ మీరు కంటిన్యూస్గా చూస్తేనే వీడియోస్ కనిపిస్తాయి. సో ఆ విధంగా అనమాట. సో మీరు కరెక్ట్గా ఆ టైంకి ముందు పోస్ట్ చేసి చూడండి. అది. అండ్ కొంతమంది మాకు అసలు ఈ గ్రాఫ్ రావట్లేదు, మేము ఎలా పోస్ట్ చేయాలి అనేసి అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఈ గ్రాఫ్ ఎప్పుడు వస్తుంది అంటే కామన్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్, యూనిక్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఉండాలన్నమాట. కామన్ నెంబరు, అదే కామన్గా ఎక్కువగా చూసేవాళ్ళు. కామన్గా ఒక 10 మందో 20 మందన్నా ఉంటే దాన్ని బట్టి అది చూపిస్తుంది. ఇప్పుడు మీకు కామన్ ఆడియన్స్ లేరు, అంతా కొత్త కొత్త ఆడియన్స్ చూస్తున్నారు అనుకోండి, దానికి తెలియదు ఏ టైం పెట్టాలి అనేది. సో అందుకే ఆ గ్రాఫ్ నథింగ్ టు షో ఫర్ దిస్ డేట్స్ అనేసి అట్లా ఉంటుంది. సో కొద్దిగా అన్న ఛానల్ పాపులర్ అయిన తర్వాత కొంతమంది కామన్ ఆడియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు కనిపిస్తుంది. అది కనిపించట్లేదని, మేము సెట్టింగ్స్ కరెక్ట్గా పెట్టుకోలేదని అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ అసలు సెట్టింగ్స్ అనేవి ఏమి ఉండవు. నేను ఎన్నిసార్లు మొత్తుకున్న నా మోత నాకే కానీ ఎందుకులేండి ఇంకా. సరే, ఆ గ్రాఫ్ కామన్ ఆడియన్స్ ఉంటేనే వస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు ఆ టైమింగ్స్ ఎట్లా చూడాలనేది కూడా చెప్తాను. మనకి వైటీ స్టూడియో యాప్లో ఉంటుంది కదా. సో ఆ వైటీ స్టూడియో యాప్లో ఆ గ్రాఫ్ని టైమింగ్స్ ఎట్లా చూడాలి అనేది అయితే నేను క్లియర్గా చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ గ్రాఫ్ కనిపిస్తుంది కదా, వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ అనేసి. ఇక్కడ మనకి డేస్ ఉన్నాయి చూడండి, అలాగే టైమింగ్స్ ఉన్నాయి చూడండి. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అనేసి ఉన్నాయి కదా. సో ఈ డేస్లో ఈ 23:59, 5:59 ఇవన్నీ మీరు ఎట్లా తీసుకోవాలంటే 23:59 అంటే నైట్ 12 అనేసి అర్థం. తర్వాత 5:59 అంటే మార్నింగ్ 6 AM అనేసి అర్థం. 11:59 అంటే ఆఫ్టర్నూన్ 12 అనేసి అర్థం. అది 11:15 అంటే 11:59, బట్ సుమారుగా రౌండ్ ఫిగర్ చెప్తుంది. తర్వాత ఈవినింగ్ 17:59 అంటే ఈవినింగ్ 6 అనేసి అర్థం అనమాట. సో ఈ టైమింగ్స్ ప్రకారం మీరు ఆ లైన్స్ కౌంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ 17:59 తీసుకుందాం. 17:59 తీసుకుంటే 1 2 3 4 5 మీరు కింద నుంచి ఒక 5 నెంబర్స్ తీసుకోండి, 6 నెంబర్స్ తీసుకోండి. 6 అవర్స్ అన్నట్టు లెక్క. కింద నుంచి 6 కౌంట్ చేసామనుకోండి, అది 6th లైన్ అన్నట్టు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ ఏదైతే కింద నుంచి ఫస్ట్ లైన్లో సండే రోజు ఉంది కదా, అది చూపిస్తుందని చూడండి. 1 2 3 4 5 6. సో 17:59. ఇప్పుడు నాకున్న గ్రాఫ్లో ఏంటంటే ఇది ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. నాకున్న గ్రాఫ్లో కింద 2 లైన్స్నేమో తక్కువగా ఉన్నాయి, పైన 4 లైన్స్నేమో బాగా డార్క్ కలర్లో ఉన్నాయి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే 6 7 8 9. సో ఈ 4 అవర్స్ కూడా చాలా ఎక్కువ మంది, వెరీ మెనీ వ్యూవర్స్ ఉంటున్నారు. చాలా ఎక్కువ మంది వ్యూవర్స్, ఎక్కువ కామన్గా చూసే వ్యూవర్స్ ఆ టైంలో ఆన్లైన్లో ఉంటున్నారు అనేసి అర్థం. దాని తర్వాత 10కి కొంచెం తగ్గుతున్నారు, కలర్ కొంచెం తగ్గింది. తర్వాత 11కి ఇంకా తగ్గిపోయింది. అండ్ మళ్ళీ నైట్ చూడండి ఇక్కడ 23:59 దగ్గర. సో అక్కడ అసలు పూర్తిగా తక్కువ మంది ఉంటున్నారు అన్నట్టు అనమాట. అలా అలా పెరుగుతూ వస్తుంది చూడండి టైమింగ్ కూడా. సో దాన్ని బట్టి ఆ లైట్ కలర్, డార్క్ కలర్ ఉంటే ఎక్కువ మంది ఉంటున్నారు, డార్క్ అంటే తక్కువ కలర్ ఉంటే తక్కువ మంది, అలా తగ్గుకుంటూ చూసుకోవాలన్నమాట మనం. టైమింగ్స్ మాత్రం అది
ఇది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది ఆ టైమింగ్స్ అనేది. మీరు దాన్ని బట్టి కౌంట్ చేసుకోండి ఏ టైంలో ఉంటున్నారు అనేది. సో మీకు అర్థమైంది కదా. ఈ గ్రాఫ్ని బట్టి పెడితే వ్యూస్ వస్తాయి అంటే అది మనం చెప్పలేము. ఎందుకంటే అది జస్ట్ మనం వ్యూవర్స్ ఆ టైంలో ఉంటున్నారు అనేసి. ఇప్పుడు కామన్గా చూసే వ్యూవర్స్ ఉన్నారు మీకు, ఓకే, ఆన్లైన్లోనే ఉన్నారు. మీరు వాళ్ళు చూడని కంటెంట్ పెట్టారనుకోండి, వాళ్ళకి అవసరం లేని కంటెంట్ పెట్టారనుకోండి, వాళ్ళు చూడరు. ఈవెన్ ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఛానల్లో తీసుకోండి, మీరే ఉన్నారు, మీకు ఒక విషయం తెలుసు, యూట్యూబ్లో ఒక విషయం గురించి క్లియర్ ఐడియా ఉంది. సరే, ఒక ఛానల్ క్రియేట్ చేయడం గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉందనుకోండి, ఛానల్ క్రియేట్ చేసుకున్నారు, ఇంకా మీకు అసలు ఆ వీడియో అవసరం లేదు. ఇప్పుడు నేను ఆ వీడియో పెట్టాను, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అనే వీడియో నేను పెట్టాను, మీకు కనిపించింది, అయినా మీరు చూడరు. మరి అలా మనం చెప్పలేం కదా. సో చూసే ఆడియన్స్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను పెట్టేది సేమ్ కంటెంట్ అయినా కానీ, మీరు రోజు అన్ని వీడియోస్ చూస్తున్నా కానీ మీకు ఈ వీడియో అవసరం లేదు కాబట్టి మీరు చూడరు. సో అది ఆ విధంగా చూడాలన్నమాట. సో అలా మనం కంపల్సరీ పెడితే వ్యూస్ వస్తాయని ఏమీ లేదు, ఆ టైంలో పెట్టకపోతే ఏది కాదు అసలు. మన కంటెంట్ ఆడియన్స్కి అవసరమా కాదా అనే దాన్ని బట్టే వ్యూస్ వస్తాయి. అండ్ రీచ్ రావాలంటే మాత్రం కొన్ని ఎక్కువ వీడియోస్ పాపులర్ అయితే ఆటోమేటిక్గా మంచి రీచ్ వస్తుంది అనమాట ఛానల్కి. సో ఈ గ్రాఫ్ అనేది అలా చూసుకోవాలన్నమాట. కొంతమంది టైమింగ్స్ కూడా అర్థం కావట్లేదు, వాళ్ళ గ్రాఫ్ పంపించి ఏ టైమో చూడమంటారు. అవన్నీ అంత ఈజీ కాదు. నాకు ఫోన్లు చూసి చూసి కళ్ళు కూడా సరిగ్గా కనిపించలేదు అసలు. ఇప్పుడు అది చూడడానికి నాకు ఒక గంట సేపు పట్టింది, ఆ కౌంట్ చేయడానికి కూడా. సో అది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు చెప్పాను కదా టైమింగ్స్. సో మీరు ఆ విధంగా చూస్తే మీకు అర్థమవుతుంది ఏ రోజుల్లో ఏ టైమ్స్లో ఉంటున్నారు ఆడియన్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది.